ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. ఒకప్పుడు వ్యవసాయం అనేది కేవలం ఆకాశం దయపై ఆధారపడిన వృత్తిగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆధునిక పద్ధతులు, కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం వల్ల వ్యవసాయ రంగం లాభదాయక వ్యాపారంగా మారింది. ఈ చాలా మంది రైతులు ఇప్పుడు సీజనల్ పంటలను స్మార్ట్ ప్లానింగ్ తో సాగు చేస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. యువత కూడా ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. వారు కొత్త ప్రయోగాలు, వ్యూహాలతో గణనీయమైన లాభాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వెల్లుల్లి సాగు మంచి ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారంగా మారింది. వెల్లుల్లి సాగుతో కేవలం 6 నెలల్లోనే 10 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి ఒక నగదు పంటగా పరిగణించబడుతుంది. దీని డిమాండ్ సంవత్సరం అంతా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ వంటకాలలో వెల్లుల్లి వినియోగం తప్పనిసరి. వెల్లుల్లి సాగు ఎప్పుడు, ఎలా చేయాలి? వర్షాకాలం ముగిసిన వెంటనే వెల్లుల్లి సాగును ప్రారంభించడం ఉత్తమం. అక్టోబర్, నవంబర్ నెలలు ఈ పంటకు అనుకూలమైనవి. వెల్లుల్లి కళ్ళ ద్వారా విత్తనం చేయాలి. ప్రతి మొక్క మధ్య కనీసం 10 సెంటీమీటర్ల దూరం ఉంచాలి. నీరు నిలిచిపోయే భూములను దూరంగా పెట్టి నీరు సులభంగా కిందకు వెళ్లే మట్టిని ఎంచుకోవాలి. సాగు చేసిన తర్వాత పంట సుమారు 5-6 నెలల్లో కోతకు సిద్ధమవుతుంది. వెల్లుల్లి వంటల్లోనే కాకుండా ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది రక్తపోటు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, స్త్రీ పురుష బలహీనత వంటి అనేక రుగ్మతల నివారణలో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉండటంతో దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వంటకాలతో పాటు వెల్లుల్లి పౌడర్, పేస్ట్, చిప్స్ రూపంలో కూడా ప్రాసెసింగ్ చేసి అమ్ముతారు. రైతులకు ఇది అదనపు లాభాలను తెస్తుంది. 1 ఎకరా భూమిలో వెల్లుల్లి సాగుతో సుమారు 50 క్వింటాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. మార్కెట్లో ప్రతి క్వింటాల్ ధర 10 నుంచి 21 వేల వరకు ఉంటుంది. 1 ఎకరా పంటపై సుమారు 40 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్క ప్రకారం రైతులు 1 ఎకరా నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లాభం పొందవచ్చు. వెల్లుల్లి పంటల్లో రియావన్ అనే జాతి అత్యుత్తమ నాణ్యత కలిగి ఉంటుంది. ఒక గడ్డ సుమారు 100 గ్రాముల బరువు ఉంటుంది. దానిలో 6 నుంచి 13 కళ్ళుంటాయి. ఈ జాతి పంటకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.